కృపలో మరి ప్రార్థన చేసిన రీతిగా ప్రభు ప్రతి కార్యమును వెనువెంటుండి శోధనలు ఎన్నొచ్చినా అపాయాలు ఎన్ని కలిగిన ఇబ్బందికరమైన మార్గముల గుండా ప్రయాణించిన నేనున్నాను అని చెప్పిన దేవుని మాట నిరర్ధకం కాకుండా ఉండనట్లుగా ప్రభు తన నిత్య సంకల్పాన్ని నెరవేర్చుకుంటూ ఉన్నారు. కనుకనే మరి ప్రతి సంవత్సరం యథావిధిగా మనం సంవత్సరాంతపు దినాలు కొంతమంది పెట్టుకుంటారు చివరి ఆఖరి రోజుల్లో. మనమేమో 11 నెలలు చూసుకొని 12వ నెలలోనికి మరి ఉపవాసంతో కృతజ్ఞతతో దేవుని సన్నిధిని గనపరుస్తూ ఉంటాం. ఆ తదుపరి క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకుంటూ ఉంటాం. కనుక దేవుని సన్నిధిలో ఈ సంవత్సరం కూడా అలాగూ నిన్నటి దినాన అలాగే శుక్రవారం శనివారం ఈ రోజు వరకు ఉపవాస దినాలు మరి కొనసాగించేదానికి దేవుడు ఎంతగానో కృప చూపారు. వెసులుబాటు ఉన్నవాళ్ళు వచ్చారు, ఆసక్తి కలిగిన వారు వచ్చారు. నేను అటెండ్ అవ్వాలి, సంఘంతో కలిసి ప్రార్థన చేయాలి అనుకున్నటువంటి వారు ఏ పరిస్థితిలో ఉన్నా వచ్చారు. కొందరు రాలేని కారణాలు ఉన్నా దేవుని సన్నిధిలో వారెక్కడ మనం ఎక్కడున్నా ప్రార్థనలో ఏకీభవించిన వారు ఉన్నారు. మరికొందరు రాలేనటువంటి కారణాలు ఏవో నాకు తెలియదు, కానీ వారి కొరకు కూడా మనమందరం ప్రార్థన చేసేదానికి ప్రభు తన కృపని అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కోళ్ళు కూడా పైకి వస్తారు. అన్నయ్య శారమ్మ గారు కూడా పైకి వస్తే మంచిది. శారమ్మ గారు దేవుని సన్నిధిలో రండమ్మా. ప్రతి వారం పాత గుంటూరులో ఉన్నప్పుడు వైట్ అండ్ వైటే వేసుకునేవాళ్ళు. ఇప్పుడు రెండవ కుమారుడు ఎక్కడ అవసరత ఉంటే యేసయ్య నేను అక్కడ అన్నట్టు తల్లి కాబట్టి అవసరత ఉన్న ప్రతి చోట ఇప్పుడు రెండవ కుమారునికి అవసరం ఉంది. అమ్మ అవసరం, నానమ్మ అవసరం ఉంది కనుక అక్కడ ఉంటా ఉంది. అపార్ట్మెంట్లో క్రిస్టియన్స్ అంటేనే ఇష్టపడని పరిస్థితులు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళంటే, అయినా అక్కడి నుంచి రావటానికి దేవుడు కృపనిచ్చారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే సంకోచిస్తారు రావటానికని ఆ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రండి నిలబడి వరుస క్యాలెండర్ ఏదమ్మా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని కృపలో నూతన సంవత్సరం, ఈ సంవత్సరానికి దేవుడు మనకి క్యాలెండర్ ఇచ్చారు. దానికి కష్టపడి ఒక ప్రత్యేకంగా చేయాలన్నటువంటి ప్రయాసతో ఈ పరిచర్యను ప్రేమించి చేసిన వ్యక్తి ప్రోద్బలం కూడా ఉంది. అందును బట్టి చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా. ఎందుకు ఈ రీతిగా ప్రతి సంవత్సరం మినిస్ట్రీ తరపున క్యాలెండర్ ఉండాలి అంటే, ప్రార్థన చేసేది ఏదో మన గొప్ప కొరకు మన ఆధిపత్యం కొరకు కాదు, కానీ ఏ విధం చేతనైనా నూతన సంవత్సరం సందర్భంగా గ్రీటింగ్స్, వెనకటి రోజుల్లో గ్రీటింగ్స్ ఇచ్చుకునేవాళ్ళు విషెస్ చెప్పుకొని. దానికి ఈరోజు ఒక సువార్త మన మినిస్ట్రీ ద్వారా వెళ్ళేదానికి అన్ని జనుల్లో నుంచి రక్షించబడ్డాం, అన్య దేశంలో మనము ఉన్నాం కాబట్టి అన్య జనుల మధ్య మనము నివసిస్తూ ఉన్నాం. సహవాసాలు వేరైనా మన మార్గాలు వేరైనా మనతో కలిసి అనుబంధంగా ఉండేవారు, మన స్నేహాన్ని కోరుకునేవారు ఉన్నారు. కాబట్టి స్నేహమును బట్టో బంధాన్ని బట్టో కాదనకుండా మనం ఇచ్చేటువంటి నూతన సంవత్సరపు సందర్భంగా క్యాలెండర్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయింది అనుకోండి. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఆ రోజు వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు. క్యాలెండర్ అంటే సహజంగా ఎవరైనా తీసుకుంటారు. ఎరువుల మందోళ్ళైనా, పురుగులు విత్తనాల షాప్ వాళ్ళైనా, లేదు పాల కేంద్రం వాళ్ళైనా, స్కూలు తరపునైనా, లేదు ఈరోజు షాపింగ్ మాల్ వాళ్ళైనా ఎవరైనా ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళ
సంస్థ తరపున వాళ్ళు క్యాలెండర్ ఇచ్చినప్పుడు మనం కాదనకుండా తెచ్చుకుంటాం, ఎన్నైనా గోడకి తగిలిస్తాం, సీళ్ళ కొట్టేదానికి ఇబ్బంది లేకుండా. ఏమంటారు, అవునా కాదా? అలాగే మనం ఇచ్చినప్పుడు కూడా దాన్ని మతపరంగా చూడరు కాబట్టి ఒక క్యాలెండర్గా చూస్తారు. అయితే ఏదో ఒక రోజు పనిచేసిద్ది, లోపల రోజుల్లో ఉన్న వాక్యాలు చూడకపోయినా మెయిన్ వాక్యమైన ఏదో ఒక రోజు వాళ్ళని తాకిద్ది. దేవునికి మహిమ కలుగును గాక. మన ఉద్దేశానికి వస్తే ఈరోజు ఒక ప్రసంగం చెప్పాలి అంటే మీ కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ఆ వాక్యంలో యేసయ్య ప్రేమ ఉండాలి, క్షమాపణ ఉండాలి, గద్దింపు ఉండాలి, దిద్దుబాటు ఉండాలి, అంశం చూసుకోవాలి, దానికి తగిన రెఫరెన్సులు చూసుకోవాలి. ఒక ప్రసంగం చేయాలి అని అంటే, పాట అంటే పాడగలం, సాక్ష్యం అంటే చెప్పగలం నేర్చుకుంటే. ప్రసంగం నేర్చుకుంటే వచ్చేది కాదు. ఏమండి, యేసయ్య పాదాల యొద్ద. అందుకని సాక్ష్యం చెప్పినా మహిమ కొరకు చెప్పాలా, వచ్చు కదా, పాట పాడినా వచ్చు కదా కాదు, మహిమ కొరకు పాడాలి. అయితే ప్రసంగం చేశామనంటే దేవుని మహిమగా మార్చబడాలి ప్రతి ఒక్క వ్యక్తి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇన్ని అంశాలు క్రోడీకరించుకొని ఒక ప్రసంగము చేయాలి. అప్పుడు ఎంతమందికి దాన్ని అన్వయించుకుంటారో తెలియదు. అయితే క్యాలెండర్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటనంటే ఇన్ని రకాల ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ప్రతిరోజు వాగ్దానంతో కూడినటువంటి పదాలు, వాక్యాలు సిద్ధపరుస్తారు. ప్రతిరోజు వాగ్దానము అర్థం చేసుకోవటానికి టైం అవసరం లేదు. అదేంటంటే చదవగానే ఏ వ్యక్తి ఏ రోజు ఏ స్థితిలో ఉన్నా, అందరం దేవుని నమ్ముకున్న పిల్లలమే అయినా దేవుని బిడ్డలే అయినా, వాక్యము మనం చదవగానే వెంటనే అది మనకి అర్థమైపోయిద్ది. దాన్ని ఇంకొకరికి మనం అడగాల్సిన అవసరం కూడా ఉండదు. వాగ్దానములో ఉన్న ప్రత్యేకత క్యాలెండర్లో ఎందుకు అలా పొందుపరిచేది అని అంటే, ఇన్ని విషయాలు ఆలోచించి ఎంతోమంది భక్తులు ప్రతిరోజు క్యాలెండర్లో, ఎందుకంటే లోకంలో ఉన్న క్యాలెండర్లో మన పండుగలు ఉంటాయి, తిథులు, నక్షత్రాలు, ఏంటి రాసులు అన్నీ మనకి ఎవరు ఎప్పుడు ఏం సంభవిస్తూ ఉన్నాయి అన్నీ తెలుస్తూ ఉంటాయి. అవి చూసుకొని మనం మంచి చెడు ఏర్పాటు చేసుకుంటాం. మనం ఏదైనా మ్యారేజ్, ఏదైనా శుభకార్యం, గృహప్రవేశం, ఏదైనా కార్యక్రమం ఏర్పాటు చేయాలంటే క్యాలెండర్ తీసుకొని ఏం చేస్తామంటే ఎంత సమయంలో మనం ఏది ఏర్పాటు చేసుకోవాలో చూసుకొని ప్రార్థన చేసి అనుకూలంగా ఒక డేటుని మనం నిర్ణయిస్తాం. ఆ రోజు ఉన్న వాక్యాన్ని బట్టి కూడా కొన్నిసార్లు మనసు సేవకులకి ఆ తేదీ మీదకి వెళ్ళిపోయినప్పుడు ఆ విధంగా మనం ఎప్పుడైతే ప్రార్థన చేసి ఏర్పాటు చేస్తూ ఉంటామో అవి ఆశీర్వాదకరంగా జరిగిన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. కొన్నిసార్లు కొన్ని పెళ్ళి సందర్భాలు పెట్టినప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటారు, ఈ డేట్ మీకు ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటారు. కానీ అది దేవుని మహిమ. ఏ రోజు అయినా దేవుడు ప్రతిరోజున ఆశీర్వదించాడు. కానీ కొన్ని ప్రత్యేకతలు అంటే ఇతరులు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాలు ఉన్న సందర్భంలో మనం కూడా ఏర్పాటు చేయటం అంటే అది మనకు తెలియదు. కానీ అది దేవునికి మాత్రమే మహిమ. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి క్యాలెండర్లో ఉన్నటువంటి ప్రత్యేకతను ఆలోచించి దేవుని సన్నిధిలో ఈ రీతిగా ప్రతి సంవత్సరం మనం ప్రింట్ వేయించుకోవటం జరుగుతూ ఉంది. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి మరి ఈ క్యాలెండర్ కొరకు మోకాళ్ళ మీద ఉండి చేతులు పైకెత్తి ప్రార్థనాపూర్వకంగా ప్రార్థనలో ఏ ఇంటిలో ఈ క్యాలెండర్ ఉందో ఆ ఇంటిని దేవుడు బలపరిచి అనుదిన వాక్యము చేత వారు కాపాడబడినట్లుగా అన్యుల కుటుంబంలోనికి వెళ్ళినప్పుడు చదివినప్పుడు ఏ విధం చేతనైనా వారి పరిస్థితుల్లో దేవుడు వాక్యము చేత ఆకర్షించినట్లుగా. కారణం ఏంటంటే వాక్యమును బట్టి దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడిన వారు, మనసు మార్చుకుని వారు, ఆలోచనల నుంచి మరి విడిపించబడినటువంటి వారు, జీవితంలో ప్రభువుకు అప్పగించుకున్న వారు, స్వస్థత పొందిన వారు, మేలు అనుభవించిన వారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఇవి క్యాలెండర్ మనకి ఈ సంవత్సరం ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మన మధ్యలో ఉన్నటువంటి శారమ్మ గారు అలాగే అమ్మాజీ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థనలు ఏకీభవించుదామా?
హల్లెలూయా. ఈ సమయాన్ని ఇచ్చిన సేవకులకు నా వందనాలు. అందరం కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం తండ్రి, నీకే వందనాలు ప్రభా. అయ్యా, నీ ఆత్మతో నన్ను ఎత్తి పట్టుకోమని, ప్రార్థనాత్మకతను సిద్ధపరచమని, అయ్యా క్యాలెండర్ కొరకు ప్రార్థన చేస్తుండగా ప్రభా, ఈ క్యాలెండర్ ఎవరైతే తీసుకొని ప్రభా వారి గృహాల్లో ఉంచుకుంటారో ప్రభా, అయ్యా వారు కుటుంబాలను ఆశీర్వదించి ప్రభా, వాక్యం చదువుతున్న ప్రతి దినము ప్రతి వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో స్థిరపరచమని, అయ్యా మా ఆదరణకర్త మినిస్ట్రీ సంఘంలో ప్రభ క్యాలెండర్లనయ్యా ప్రతి ఒక్క గృహంలో ఉంచుకునే విధంగా అయ్యా ప్రతి ఒక్క హృదయాలకు నువ్వు తోడండమని, మా ఆదరణకర్త మినిస్ట్రీ సంఘాలనయ్యా నదులీసలకు నలుమూలలకు వ్యాపింపజేయమని, విస్తరింపజేయమని ప్రభ, మా సేవకులు చేస్తున్న ప్రతి పరిచర్యనయ్యా నీ నామానికి మహిమకరంగా జరిగించి వారు వెళ్ళే ప్రతి స్థలంలో ప్రతి మార్గంలో ప్రతి ప్రయాణంలో తోడేయడమని, అయ్యా ఆదరణకర్త మీ సంఘాలకు వ్యతిరేకంగా విరోధంగా పోరాడుతున్న ప్రతి పోరాటం నుంచి విడిపించి ప్రభా, ఈ ఆదరణకర్త మినిస్ట్రీనయ్యా నీ నామానికి మహిమకరముగా ప్రభ జరిగించి ప్రభ ప్రతి ఒక్క ఆత్మను ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభ నీ సన్నిధిలో స్థిరపరిచి ప్రతి ఒక్క కుటుంబాన్ని అయ్యా నీ కృపలో వాడుకోమని, ప్రతి ఒక్క బిడ్డని ఆత్మతో ఎత్తిపట్టుకోమని, యవ్వన స్త్రీలను యవ్వన పురుషులు కూడా నీ కృపలో బలపరిచి నీ పరిచయలో వాడబడుతున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి పరిచర్యను దీవించి ఆశీర్వదించి నీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, మా గొప్ప నాయన, సర్వాధికారి సర్వశక్తిమంతుడా, మీ నామానికే స్తుతి, మీ నామానికే మహిమ ఘనత ప్రభావం మీ నామోకే కలుగునుగాక తండ్రి. మీ స్తోత్రములు అయ్యా. ఈ 11 నెలలు మమ్మల్ని ఎంతగానో ప్రభా ఆదరణకర్తగా ఆశ్రయదుర్గంగా మీరు తోడుగా ఉండి కాపాడారు. సంవత్సరం చివరి నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు అర్పించుకుంటున్నాం తండ్రి. మీ స్తోత్రము నాయన. ఈ 11 నెలలు మమ్మల్ని ఎంతగా మీరు కాపాడి ఉన్నారు ప్రభా. ఈ చివరి నెల కూడా ప్రభా మీ కాపుదల మీ భద్రతలో ప్రభా మిమ్మల్ని నమ్మి విశ్వసించి మిమ్మల్ని గర్భపరిచే బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండి దీవించమని ఆశీర్వదించమని మీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాను. వచ్చిన ప్రత్యేక బిడ్డలను కూడా ప్రభా పేరు పేరు వర్షం దీవించండి. ఇంకా అనేకమైన బిడ్డలు రావాలి ప్రభా. రావాల్సిన బిడ్డలందరినీ కూడా మీరు తోడుకుని రమ్మని వేడుకుంటున్నాము తండ్రి. మీ స్తోత్రము పరిచయాన్ని దీవించండి, సంఘ పరిచయాన్ని దీవించండి. మీ కాపుదలు మీ భద్రతలు మీ సేవకులను ఉంచండి ప్రభా. మీ స్తోత్రములు మీ కృపాక్షేమలు మీ బిడ్డలకు తోడుగా ఉంచి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి. మీ స్తోత్రము నాయన తండ్రి. ఈ సంవత్సరానికి ప్రభా నూతన సంవత్సరానికి క్యాలెండర్లు ప్రభా మరి మీ బిడ్డలు మరి ఎన్నో ప్రభా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభా, ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభా జరగవలసిన కార్యక్రమాలు అన్నిటిని కూడా ప్రభా మీ ప్రయాసతో కూడినటువంటి తండ్రి మీ బిడ్డలు మరి ఈ విధంగా తండ్రి మీ సంవత్సరానికి కావలసిన క్యాలెండర్లు ప్రభా వాగ్దానంతో కూడిన క్యాలెండర్ మరి ఓపెన్ చేస్తూ ఉంటాను కా ప్రభా. క్యాలెండర్ తీసుకున్న ప్రతి బిడ్డల్ని ఆశీర్వదించండి. ప్రతిరోజు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బిడ్డలు చదివి ఆ వాగ్దాన ప్రకారంగా బిడ్డలు జీవించలాగా మీ కృపలో ప్రతి కుటుంబాన్ని భద్రపరచమని వేడుకుంటున్నాను. మరి తండ్రి ప్రభా మిమ్మల్ని ఎరగనటువంటి బిడ్డలు ప్రభా మీ బిడ్డలు తీసుకొని వెళ్ళి వారికి ఇచ్చినప్పుడు ప్రభా ఆ కుటుంబాల్లో అద్భుత కార్యమైన ఆశ్చర్యకాలు జరిపించి యేసయ్యంత గొప్ప దేవుడు అని తండ్రి ప్రభు వారు తెలుసుకొని నాయన మీ సన్నిధికి వచ్చి మేము కనపరిచేవారుగా చేయమని నశించిపోతున్నటువంటి ఆత్మలకు ప్రభా రక్షణ భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. లోకం చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ప్రభా మేము. అయితే ప్రభా మీరు అక్కడ సమీపంగా ఉన్నది ప్రభా. మీరు అక్కడ కొరకు ప్రభు మీరు సిద్ధపడి మీరు వచ్చినప్పుడు ప్రభా మిమ్మల్ని ఎదుర్కొనే ఆ శక్తిని ఆ బలాన్ని నాయన మాకు అందరికీ దయచేయమని, మా సంఘాల్లో దయచేయమని, మా సంఘ కాపర్లు మీరు దీవించమని, మా సంఘ కాపర్లు చేసినటువంటి ప్రత్యేక ఎక్కడెక్కడైతే మీ వాక్యాన్ని మీ బిడ్డలు ప్రకటిస్తున్నారో అక్కడ ప్రత్యేక బిడ్డ విన్న ప్రత్యేక బిడ్డ ఆత్మ పూర్ణై మీ ఆత్మశక్తి అభిషేకంతో నింపబడి మీ సన్నిధికి వచ్చి మేము కనపరచలాగిన సహాయం చేయమని నాయన క్యాలెండర్ ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని ప్రభా. అనేకమైన బిడ్డలు ప్రభా
నాయన మీ సన్నిధికి వచ్చేలాగిన సహాయం చేయమని ప్రభువా, సంఘంలో అభివృద్ధి దయచేయమని, సంఘ సరిహద్దులు విస్తరింపు చేయమని, అయా జరగవలసిన కార్యక్రమాన్నింటిలో మీరు తోడుగా ఉండి నిత్యం నిరంతరం మీ కృపాక్షామలు మీ బిడ్డలు రాకడ పోకుండా ప్రయాసంలో తోడుగా ఉండి ప్రభువా, మీ కృప తోడుగా ఉంచి ఆశీర్వదించమని సర్వశక్తిమంతుడు యేసు నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రా హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ క్యాలెండర్ని విడుదల చేయడం జరిగింది. దయచేసి గమనించండి. ఇక్కడ 1 జనవరి వాక్యం చూడండి. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించను. సపర్లు కొట్టు. హల్లెలూయా. ఇది మొదలుకొని నేను మిమ్మును నిశ్చయముగా ఈ వాక్యాన్ని నమ్మిన వారు ఆశీర్వదించునుగాక. ఫిబ్రవరి నెల ఉందమ్మా. నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేయుదును. బ్రతుకు దినములన్నింటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండును. యేసు నామములో ఇది జరుగును గాక. యేసు నామములో జరుగును గాక. యేసు నామములో జరుగును గాక. ఆమేన్. అంతటి భక్తి మీ అందరి హృదయాల్లో ఆత్మ ద్వారా నడిపించును గాక. ఆమేన్.
మన మధ్యలో ఉన్న దేవుని సేవకులు కూడా తక్కిన వాక్యాలను చదువుతారు. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నిన్ను ధన్యురాలు అని అనుకుందురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటన్నారా? ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను అనుకోండి, నన్ను అన్ని తరముల వారు ధన్యురాలు ధన్యుడు అనే బాధ్యత, ధన్యకరమైన జీవితాన్ని ప్రభు నాకు దయచేయునుగాక, నీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. అమ్మగారు చదువుతారు. భయపడకుము, నేను నీకు సహాయము చేసేదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చివరి నెల నవంబర్ 12 నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సహకరించిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను.